వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. 2024 ఎండింగ్‌కి వచ్చేసింది. అయితే 2024లో మలయాళం బ్లాక్ బస్టర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మలయాళం ఫిల్మ్స్ అనేవి కాన్స్టెంట్‌గా మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. గత 10 ఏళ్లుగా డిఫరెంట్ కంటెంట్ తోటి ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేకుండా మంచి మంచి పిక్చర్స్ తోటి వస్తా ఉన్నారు వాళ్ళు. అండ్ ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా 7 మూవీస్ హావ్ క్రాస్డ్ 100 క్రోర్స్ కలెక్షన్. అది చాలా పెద్ద విషయం గివెన్ ద సైజ్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీ. సో ద ఫస్ట్ పిక్చర్ ఈజ్ మంజుమల్ బాయ్స్. చాలా చిన్న సినిమా ఇది. జస్ట్ అబౌట్ 20 క్రోర్స్ బడ్జెట్. దాంతో 240 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో బాగా సక్సెస్ఫుల్ అయింది. తెలుగులో కూడా ఇంచుమించు ఐ థింక్ 30-40 క్రోర్స్ కలెక్ట్ చేసి ఉంటుంది ఈ ఫిల్మ్. సబ్జెక్ట్ చాలా చిన్నది. అందరూ దీంతో కనెక్ట్ అవుతారు. అందరం గతంలో చిన్నప్పుడు ఎప్పుడో ఒక టూరో ఎక్స్కర్షనో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఉంటాము 10థ్‌లోనో ఇంటర్మీడియట్‌లోనో ఆ టైంలో. సో ఈ ఫ్రెండ్స్ అందరూ కొడైకెనాల్‌కి వెళ్తారు. ఒక్కతను అందులో ఆ గ్రూప్ ఆఫ్ 7లో ఒకతను అనుకోకుండా ఒక లోయలో ఆ గుహలో ఆయన ఇరుక్కుపోతాడు ఒక డేంజరస్ స్పాట్‌లో. సో అక్కడి నుంచి బయటపడడం కష్టం. చాలామంది చనిపోయి ఉంటారు అంతకుముందు ఆ ప్లేస్‌లో ఇరుక్కున్న వాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి స్నేహితుడిని ఎట్లా కాపాడతాడనేదే మేజర్‌గా పిక్చర్ అంతా. సో స్నేహం విలువ అనేది ఈ ఫిల్మ్ బాగా చెప్తుంది. చిన్న ఫిల్మ్ బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్. ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్. అండ్ సెకండ్ ఫిల్మ్ ఇది కూడా ఒక సర్వైవల్ డ్రామా. ఇంతకుముందు సర్వైవల్ థ్రిల్లర్ 'ఆడు జీవితం' ఎ గోట్స్ లైఫ్. ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరో. సౌదీ అరేబియాలో ఒక వీసా ప్రాబ్లమ్స్ తోటి ఒక మనిషి ఎలా ఇరుక్కుంటాడు, ఒక దగ్గరికి వెళ్ళాల్సింది బై మిస్టేక్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి, అంటే ఎడారిలోనే మొత్తం ఆయన గడపాల్సిన పరిస్థితి వస్తుంది. గట్ వ్రెంచింగ్ ఫిల్మ్. సో డిఫికల్ట్ సిచ్యువేషన్లో, అంటే ప్రాణాలు డిఫికల్టీలో పడితే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చేస్తాడనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంటెన్స్ మూవీ ఇది. బ్రహ్మాండమైన పిక్చర్. ఇది కూడా అబౌట్ 150 క్రోర్స్ కలెక్ట్ చేసిన మూవీ ఇది. దెన్ నెక్స్ట్ కమ్స్ 'ఆవేశం'. 'ఆవేశం' మన అందరి ఫేవరెట్ ఫహద్ ఫాజిల్. ఫహద్ ఫాజిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ థ్యాంక్స్ టు మూవీస్ లైక్ 'పుష్ప 2'. అండ్ ఆయన మలయాళంలోనే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తూ ఉంటారు. హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, కమెడియన్గా చేస్తారు. ఈ సినిమాలో ఒక కామెడీ గ్యాంగ్స్టర్గా చేశారు. అండ్ అందరి మనసుల్ని ఆయన తన వెరైటీ ఆఫ్ యాక్టింగ్ తోటి కట్టిపడేశాడు ఆయన. సో బ్రహ్మాండమైన పిక్చరు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, చాలా రేసీగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ. దెన్ కమ్స్ 'ప్రేమలు'. చాలా సింపుల్ సబ్జెక్ట్. ఈ తరం పిల్లలు జనరల్గా యంగ్స్టర్స్ ఐటీ ఇండస్ట్రీలో మీకు తారసపడుతూ ఉంటారు. ఈ సినిమా చాలా భాగం హైదరాబాద్లో కూడా తీశారు. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ సమ్ కపుల్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళలో వచ్చే ఆ ఉద్వేగాలు, అప్స్ అండ్ డౌన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రామా అండ్ చాలా బ్రీజీగా, కామిక్గా, అలాగని ఎమోషనల్ టించ్ తోటి అండ్ పర్టికులర్గా యంగ్ జనరేషన్ని చాలా ఎంగేజ్ చేసే పిక్చర్ ఇది 'ప్రేమలు'. అండ్ ఈ సినిమా కూడా అబౌట్ 135 క్రోర్స్ కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. దెన్ కమ్స్ 'ఆమ్'. 'ఆమ్' అంటే అజయ్ రెండో నేరం. అజయ్ అంతే రాండు, డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ నేమ్. అది టొవినో థామస్ యాక్ట్ చేశారు. అది 3 జనరేషన్స్ అక్రాస్గా ఈ సినిమా ఉంటుంది. మోస్ట్లీ పీరియడ్ ఫిల్మ్ ఉంటుంది ఇది. చాలా బాగా. సో ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ టొవినో ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. ఆ మూడ్ షేడ్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ అగైన్ ఏ వెరీ బిగ్ హిట్. 106 క్రోర్స్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ కమ్స్ 'గురువాయూర్ అంబనాథియల్'. అంటే గురువాయూర్ టెంపుల్కి ఎదురుగా. ఇది ఒక కామిక్ ఫిల్మ్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో రోల్ ప్లే చేశారు. ఇట్స్ అబౌట్ పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిలో జరిగే కన్ఫ్యూజన్, ఎవరినైతే హేట్ చేస్తాడో ఆయన్ని వెళ్ళి పెళ్లి చేసుకోవడం. ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా ఓన్ విత్ కామెడీ. దీన్ని స్లీపర్ హిట్ అన్నారు మలయాళంలో. అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆల్మోస్ట్ అది 100 క్రోర్స్ని టచ్ చేసింది. నెక్స్ట్ కమ్స్ 'కిష్కింధకాండం'. ఈ మధ్య వచ్చింది. అది వచ్చి ఒక 2 months అయి ఉండొచ్చు. ఇది ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. చిన్న యాక్టర్లు, పెద్ద తెలిసిన యాక్టర్లు కాదు ఇందులో. అండ్ ఒకటే ఒక ప్లేస్లో షూట్ చేశారు. ఒక కోతి, ఒక గన్, ఒక తప్పిపోయిన పిల్లోడు, వీటి చుట్టూ అండ్ ఒక మతిమరుపున్న ఒక ముసలాయన, వీటి చుట్టూ చాలా బ్రహ్మాండంగా వీవ్ చేశారు స్టోరీ. చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. కొత్త సబ్జెక్ట్ని అంటే మరీ అంటే దీన్ని మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఇలాంటి కథా వస్తువుతో కూడా ఇలాంటి పిక్చర్ తీయొచ్చా అని. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇది కూడా సుమారుగా 77 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దెన్
కమ్స్ అవర్ సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆయనకి ఏజ్‌లెస్ వండర్ అనుకుంటా నేను. ఈ వయసులో కూడా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఈ మధ్య ఒక గే రోల్ కూడా చేసి అందులో ఆహ్, తన నటనని మళ్ళీ ఇంకోసారి దట్ ఈజ్ సూపర్ స్టార్ ఎందుకయ్యారో నిరూపించుకున్నారు. దెన్ అలాగే 'బ్రహ్మయుగం' బ్లాక్ అండ్ వైట్ మూవీ. హి ప్లేస్ ఎ విలన్. వెరీ డార్క్ మూవీ. బ్లాక్ అండ్ వైట్‌లోనే తీస్తారు. మూడో, నాలుగో పాత్రలు. అది ఎప్పుడో చాలా పీరియడ్ మూవీ. 500, 600 సంవత్సరాల క్రితం జరిగిన కథ అన్నమాట. బ్రహ్మాండమైన మూవీ. గుండెలు దగ్గరగా పెట్టుకొని చూడాల్సిన మూవీ. అండ్ యూ హావ్ టు వాచ్ ఇట్ ఫర్ మమ్ముటీస్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూడాలి. సినిమాలంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఇది డెఫినెట్‌గా చూడాల్సిన పిక్చర్. ఇది కూడా చిన్న బడ్జెట్‌లో తీసిన మూవీ. ఒకటే లొకేషన్, ఒకటే సెట్‌లో తీసిన మూవీ. ఇట్ హస్ కలెక్టెడ్ 60 crores. దెన్ నా ఫేవరెట్ మూవీ అంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు కానీ క్రిటిక్స్ మన్నల్ని అంతా పొందింది ఇది. చాలా క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ. లేడీస్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తుంది సినిమా 'ఉల్లోరుక్కు' అని. దీని స్పెషాలిటీ కూడా ఏంటంటే మొత్తం ఓ వర్షంలో 3 రోజుల ఒక అత్త కోడల మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళ మధ్యలో ఉన్న టెన్షన్స్, వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ జీవితాలు ఎలా అయితే బయటికి వస్తాయో, వాళ్ళలో ఉండే ఆవేదన, అంటే ఒక్కొక్కరు డిఫరెంట్. అత్తగా ఊర్వశి అండ్ కోడలుగా పార్వతి అమేజింగ్గా యాక్ట్ చేశారు. వాళ్ళ జనరేషన్లో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళ డిఫికల్టీస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా డిస్కస్ చేసిన పిక్చర్ ఇది. అమేజింగ్గా రెస్పాండ్ అయ్యారు ఈ సినిమాకి. సో ఇవన్నీ మీరు కనుక చూడకపోతే ఇవన్నీ ఓటీటీలో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మస్ట్ వాచ్ మూవీస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్. సీ యూ సూన్.